నమస్కారం, రుద్ర న్యూస్కు స్వాగతం. ఈరోజు మన రుద్ర స్టూడియోలో మన జిల్లా గ్రంథాలయాల చైర్మన్ కేడం లింగమూర్తి గారు ఉన్నారు. వారి జన్మదినం సందర్భంగా మన యువతకు తర్వాత ప్రతి ఒక్కరికి దిశానిర్దేశం చేయవలసిందిగా మనకు ఈరోజు మనం కోరడం జరిగింది. వారి విలువైన సమయాన్ని మనకు కేటాయించి ఈరోజు జిల్లా గ్రంథాలయాల చైర్మన్ కేడం లింగమూర్తి గారు మన ముందు ఉన్నారు. ఈరోజు వారితో ఈరోజు ముఖాముఖి కార్యక్రమం అందరూ ప్రత్యేకంగా చూడగలరు. నమస్కారం. నేను సిద్దిపేట జిల్లా గ్రంథాలయ అధ్యక్షుని ఇవాళకి కరెక్ట్ 1 సంవత్సరం అవుతా ఉంది. మన శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారి సహకారం ఆశీస్సులతో సిద్దిపేట జిల్లా గ్రంథాలయ అధ్యక్షునిగా నన్ను నియామకం చేయడం జరిగింది. ముఖ్యంగా నాకు ఇవాళ 61 సంవత్సరాలు పూర్తయి 62 సంవత్సరాలు స్టార్ట్ అయినాయి. నేను జిల్లా గ్రంథాలయ అధ్యక్షుని కూడా ఇవాళకి 1 సంవత్సరం పూర్తయి 2వ సంవత్సరం కూడా స్టార్ట్ అయింది. నేను 1984 అక్టోబర్ 31 రోజు నాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా శ్రీమతి ఇందిరాగాంధీ గారిని సిక్కు తీవ్రవాదులు హత్య చేసిన రోజు నాడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆమె సంస్మరణ సభపై 42-43 సంవత్సరాల కార్యకర్తగా నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన. యూత్ కాంగ్రెస్లో, తర్వాత ఎన్ఎస్ఏలో, తర్వాత మన నియోజకవర్గ అభివృద్ధి కమిటీలో ఏసీడీపీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కమిటీ మెంబర్గా, తర్వాత మండల కాంగ్రెస్ అధ్యక్షునిగా, ఇట్లా చాలా అవకాశాలు, ఉస్నాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా, ఉస్నాబాద్ సర్పంచ్గా, తర్వాత ఇప్పుడు కరీంనగర్ సిద్దిపేట జిల్లా గ్రంథాలయ అధ్యక్షునిగా కూడా పనిచేస్తున్నా. నాకు బాగా నచ్చింది ఏంటంటే అన్ని పార్టీల సిద్ధాంతాలను కూడా నేను గౌరవిస్తాను, అన్ని పార్టీల నాయకులు కూడా నేను గౌరవిస్తాను. కానీ మన ప్రాంతం ఇది మొదటిసారి 73-74 సంవత్సరాల తర్వాత పూర్తి స్థాయిలో మంత్రివర్గంలో ఆనాడు ఇందుర్తి, అంతకుముందు ముస్లాపూర్, తర్వాత ఇప్పుడు హుస్నాబాద్ నియోజకవర్గాలుగా మన ప్రాంతం ఉంటుండే. హుస్నాబాద్ నియోజకవర్గం అయినాక 4వ పర్యాయం మనకు మంత్రివర్గంలో పొన్నం ప్రభాకర్ అన్న రూపంలో అవకాశం వచ్చింది. తను ఎన్ఎస్ఐ కార్యకర్తగా, యూత్ కాంగ్రెస్ లీడర్గా చాలా అసెంబ్లీ పార్లమెంట్లో చాలా చురుకైన పాత్ర పోషించి పార్లమెంట్లో మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మీరా కుమారి గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు సుష్మా స్వరాజ్ గారు పార్లమెంటు ప్రతిపక్ష నాయకురాలుగా బీజేపీ ఉన్నప్పుడు తెలంగాణ కోసం 5-6 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బాగా తెలంగాణ కోసం పట్టుబడితే సోనియా గాంధీ గారు ఇవ్వడం జరిగింది. చాలామంది ప్రాణత్యాగాలు చేశారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. చాలా ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఈ ఉద్యమం అంతా కొంత నీరు గారిపోయి స్వతంత్రం తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ రూపంలో పాలన వచ్చింది. ఆయన ఎంత 14 ఏళ్ళు తెలంగాణ ఉద్యమంలో నా బిడ్డ రాదు, నా కొడుకు రాడు, నేను రాను, వాళ్ళని తప్పులు చేస్తే జైలు పంపిస్తా, నేను మొగలు చూడకుండా ఇట్లా చేస్తా అట్లా చేస్తా అని అందరినీ వాళ్ళ కుటుంబ పాలన తీసుకొచ్చి పెట్టి మొత్తం తెలంగాణ అంతా నిర్వీర్యం చేసాడు. ఒక ఉద్యోగం ఇవ్వలేదు. చెప్పాలంటే కొన్ని గంటలు మాట్లాడినా ఆయన దేవుళ్ళకు వడ్డారాలు పెట్టుడు, హర్యానా పంజాబ్లో తీసుకొని పైసలు ఇచ్చాచుడు, ఇట్లా తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసిండు. ఆయన ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కడితే 100 క్రాకులు వచ్చి అది 2 సంవత్సరాల క్రితం ఈ నోటిఫికేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందే ఏడికాడికి అది పలిగిపోయి తర్వాత 5 లక్షల కోట్ల అప్పులతోని మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చింది. ఇప్పుడు కూడా వీళ్ళు 6 హామీలు 13 గ్యారంటీలు చేద్దామని ట్రై చేస్తున్నాం. దీంట్లో కొంత చేశారు, ఇంకా చాలా చేయాల్సింది. దీనికే మాట ఇచ్చిన దానికే పూర్తి చేయలేకపోతా అన్నారు అని అంటారు ఎవరు టీఆర్ఎస్. మరి కంటికి మాకు కనపడితే కాలుకు ములుగుస్తే నోటితో పళ్ళతో తీస్తా అన్నాడు. మరి ఎంతమంది ఆడవాళ్ళు కూడా లాకప్ డెత్తులు అయ్యారు. చెప్పాలంటే మరియమ్మ నల్గొండ జిల్లాలో ఇట్లా చెప్పాలంటే చాలా ఉన్నాయి. రైతులకు బీడీలు వేసిండు, ధర్నా చౌకును కూడా ఎత్తేసిండు. ఇవన్నీ ఇప్పుడు పక్క పెట్టి వాళ్ళ కొడుకు, వాళ్ళ అల్లుడు, వాళ్ళ బిడ్డ కూడా కొద్దిగా విభేదించింది. నేనంతా ఎందుకు ఈ విషయాలు అంతా ప్రస్తావన ఎత్తున్నట్టే ప్రజలు ఆలోచించాలి. ప్రజలకు ఫ్రీ బస్ వచ్చింది,
200 యూనిట్ల కరెంటు ఫ్రీ వచ్చింది. తర్వాత గ్యాస్ కూడా కొంత ఫ్రీ వచ్చింది. 2 లక్షల రూపాయలు రుణమాఫీ అయింది. తర్వాత ఇట్లా చాలామందికి 2 లక్షల రూపాయలు 9 రోజులల్లో 9,000 కోట్లు కూడా అది చేశారు. చాలా హాస్టళ్ళు, మధ్యాహ్నం భోజనం, వాళ్ళకు ఫుడ్కు సంబంధించినటువంటి వాళ్ళ అమౌంట్ కూడా పెంచడం జరిగింది. ఇట్లా చెప్పాలంటే చాలా చేస్తున్నారు, డెవలప్మెంట్ పనులు చేస్తున్నారు. మన దగ్గర ఉద్యోగ అవకాశాలు కూడా బాగా పొన్నం ప్రాకారం రూపంలో బాగా పెరిగినాయి. ఇంకా మనం అభివృద్ధి చేయాలంటే ఒక రోజుతో అయ్యేది కాదు. 10 ఏళ్ళు ఇదంతా విధ్వంసానికి గురైంది. ఒక 10 నెలలు 20 నెలల అయ్యేది కాదు. మనం ఓపికగా చేసుకోవాలి. వచ్చే ఎన్నికల సమయానికి కనుక నిజంగానే వీళ్ళ పాలన బాగలేదంటే నీ చేతిలో ఓటు ఉన్నది, నీ చేతిలో ప్రజాస్వామ్య హక్కు ఉన్నది. నిన్ననే వాళ్ళు కోర్టుకు పోయి 42% రిజర్వేషన్లను వాళ్ళు సుప్రీంకోర్టు నుంచి డైరెక్షన్ వచ్చినా హైకోర్టులో అడ్డుకున్నారు. వాటి నోటిఫికేషన్ వచ్చే ఎన్నికలు కాకుండా చేశారు. మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు, ప్రభాకర్ అన్న గారే ఒక బీహార్లో, ఒక కర్ణాటకలో రాష్ట్రాలల్లో ఉండేటువంటి కులగణన జనగణన స్పష్టంగా చేసిన దానికి నిర్వీర్యం చేసి మళ్ళా ఈ ఎన్నికలు మళ్ళీ 3-4 నెలలు పోస్ట్పోన్ చేయించేటువంటి ప్రయత్నం చేశారు. ఏది ఏమైనా మనము 73-74 రాజ్యాంగం తీసుకొచ్చిందే రాహుల్ గాంధీ, దాని అధికారానికి చట్టం తీసుకొచ్చింది పివి నరసింహారావు వెంకటస్వామి గారు కేంద్ర మంత్రిగా. ఇలా ఆ చట్టాన్ని కూడా మనం నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో మన రాష్ట్రం తీసుకొచ్చారు. ఇవన్నీ ఆలోచించాలి. నా పుట్టినరోజు సందర్భంగా ప్రత్యక్షంగా పరోక్షంగా టీవీలలో, వాట్సాప్లలో, ఫోన్లలో నాకు ధన్యవాదాలు తెలిపి నన్ను అభినందనలు చేసిన సోదరులకు, సోదరిమణులకు, వివిధ సంఘాల వాళ్ళకు, వివిధ పార్టీల వాళ్ళకు మనస్ఫూర్తిగా మీ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఓకే అన్న, ఈరోజు మరి మీ రాజకీయ ప్రస్థానం ఎన్ని సంవత్సరాలు అన్న? ఇప్పుడు నేను రాజకీయ కార్యకర్త వచ్చి 42 సంవత్సరాలు. 1984లో నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వచ్చిన. మాకు ఈరోజు మీ రాజకీయ ప్రస్థానంలో మీరు ఎదుర్కొన్న ఆటుపోట్లు కానీ ఏదైనా మీకు సంతోషమైన రోజులు ఉంటే ఒక్కటి మాతో పంచుకోగలరా? రాజకీయాల్లో కానీ నీ జీవితంలో కానీ ఆటుపోట్లు అన్నిటి ఉంటాయి. ఎన్నో బాధలు ఉన్నాయి, ఎన్నో సంతోషాలు ఉన్నాయి. బాధలు బాగా చెప్పాల్సిన అవసరం లేదు, సంతోషాలు చాలా ఉన్నాయి. ఇక్కడ ఒకసారి బొమ్మే కన్నా గెలిచిండు, ఒకసారి ప్రైవేట్ సాబ్ గెలిచిండు, ఇప్పుడు పొన్నం ప్రాకారం గెలిచిండు, ఒకసారి వెంకటస్వామి సాబ్ గెలిచిండు. ఇక్కడ ఒకనాడు కృష్ణమ్మ వాగు అనేది పెద్ద ఇష్యూ లాగా ఉండే, తర్వాత వరద కాలువ అనేది పెద్ద సమస్యగా ఉండే. పెద్ద రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర వచ్చిండు, బస్సు యాత్ర వచ్చిండు, ఉస్మానికి వచ్చి 9/9/2007 తారీఖు నాడు ఫౌండేషన్ వేసిండు. ఇట్లాంటి అన్ని ఎన్నో సంతోషకరమైన కార్యక్రమాలు ఉన్నాయి. చివరగా మరి యువతకు మీరు దిశానిర్దేశం ఏం చేయాలనుకుంటున్నారు మీ జన్మదినం సందర్భంగా? యువత బాగా చదువుకోవాలి. యువత ఈ మధ్యలో ఏం జరుగుతుందంటే డ్రగ్స్ ఇట్లాంటి కొన్ని హెరాయిన్, స్టెరాయిడ్ కూడా గ్రామాలల్లో వాడుతూ ఉన్నారు. పిల్లలని, యువకులు వాడుతున్నారని నేను అందరిని అనలేను, కొందరు వాడుతానని. అది మంచిది కాదు. మీ మీద తల్లిదండ్రులు కానీ ఊళ్ళు కానీ మీ భవిష్యత్తు కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. నేను ఒక చిన్నప్పుడు 10th లెవెల్ చదివేటప్పుడు ఉస్నా తరఫున బంగారు కానీ లేకపోతే పెద్దతోటపల్లి కానీ, బెజ్జంకిలో కానీ, పెద్దపల్లి కానీ, లేదు రంగారెడ్డి జిల్లా కానీ వాలీబాల్ ఆడి కొంత ఉస్మానాబాద్ టీం అంటే బాగా ఆడుతుంది అనేటువంటి ఒక ప్రయత్నం చేపించేటువంటి ప్రయత్నం చేసిన. అట్లా ఇప్పుడు చాలామంది యువకులు నాకన్నా హైట్ పర్సనాలిటీ పిల్లలు బాగున్నారు. వాళ్ళని చూస్తా అంటే వీళ్ళు వాలీబాల్ బాగా ఆడతారు, వీళ్ళు బాస్కెట్బాల్ బాగా ఆడతారు, వీళ్ళు ఫుట్బాల్ బాగా ఆడతారు అనిపిస్తుంది. కానీ ఎన్నో మరి ఇప్పుడు రాష్ట్ర మంత్రి వర్యులు పొన్నం ప్రాకారణ ఇవాళనే 30-40 కోట్లతో ఒక మన 2-3 స్టేడియాలను అభివృద్ధి చేసే కార్యక్రమం తీసుకొస్తాను. ఇవాళ ఒక స్విమ్మింగ్ పూల్ కూడా 7-8 కోట్లతో మంజూరు అవుతాను. ఒక వారం 10 రోజులు వస్తుంది. అంటే రాబోయే అవకాశాలు ప్రతి సంవత్సరం ఎండాకాలంలో పిల్లలు ఈతలు నేర్చుకోవడానికి బాయిలకు, ప్రాజెక్టులలో పోయి చనిపోతూ ఉన్నారు. పెద్ద ప్రమాదం జరిగి ఎంతోమంది కడుపు తల్లిదండ్రులు బాధపడుతూ ఉన్నారు. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా వచ్చి అందరు నేర్చుకునేటట్టు అయింది. మీరు బాగా చదవండి. చదవడానికి ఏజ్ లేదు, చదవడానికి స్కూల్ లేదు, చదవడానికి బడి లేదు. మీ సెల్ ఫోనే మీకు ఇంగ్లీష్ నేర్పుతుంది, హిందీ నేర్పుతుంది, భాషలు నేర్పుతుంది, ప్రపంచం మీకు చూపించగలుగుతుంది అనేటువంటి విషయాలు. అన్న, ఇప్పుడు మరి గ్రంథాలయాల పరంగా ఇప్పుడు మీరు జిల్లా గ్రంథాలయాల చైర్మన్ కదా, మరి గ్రంథాలయాల అభివృద్ధికి మీరు ఏ విధంగా తీసుకుంటున్నారు ముందడుగు? మన ఉస్మానాబాద్ సిద్దిపేట జిల్లా
26 మండలాలు ఉన్నాయి. 26 మండలాల్లో కనీసం ఒక 16-17 మండలాల సొంత బిల్డింగ్స్ ఉన్నాయి. తర్వాత ఇంకా 9 మండలాల్లో కిరాయితో నడుస్తూ ఉన్నాయి. కొన్ని పిఆర్ఆర్ పబ్లిక్ రిలేషన్ రీడింగ్ రూమ్ అని ఉంటుంది. అవి కూడా అన్ని గ్రామాలలో అన్ని హై స్కూల్ ఏరియాలలో పెట్టాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. నేను గ్రంథాలయ చైర్మన్ వచ్చిన తర్వాత దుబ్బాకల పోయిన కలెక్టర్ చాలా ఆయన సాయం చేసి అక్కడ 8-9 గుంటల భూమి మను చౌదరి గారు ఇప్పించడం జరిగింది. అక్కడ కూడా 1-2 కోట్లతో రాష్ట్ర మంత్రి వారి పొన్న ప్రభాకరణ గారు, ఇన్ఛార్జ్ మంత్రి డాక్టర్ వివేక్ గారు, అక్కడ ఆ నియోజకవర్గ ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారు, మనం అక్కడ గ్రంథాలయం కట్టేయబోతున్నాం, గజ్వేల కట్టిస్తాను. మన ఇక్కడ ఉస్మానాబాద్లో కూడా 50 లక్షలతో పూర్తయింది. 30 లక్షలతో ఇక్కడ కట్టించే పనులు నడుస్తున్నాయి. ఇక్కడ టాయిలెట్స్ పని అయింది. ఇట్లా చెప్పాలంటే చాలా పర్మనెంట్ బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. తర్వాత చేరియాల్లో కూడా కంప్లీట్ బిల్డింగ్ అయింది. అక్కడ మన ఎమ్మెల్యే గారు, మన జనగాం ఎమ్మెల్యే గారు వారు కూడా నిధులు ఇస్తూ ఉన్నారు. అక్కడ మన మహేందర్ రెడ్డి గారు, కేకే మహేందర్ రెడ్డి గారు వాళ్ళంతా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. అక్కడ రోడ్ వేస్తూ ఉన్నారు. మనం స్ట్రీట్ లైటింగ్ కూడా 7 పొలతో జరుగుతుంది. పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ కానీ, కమ్యూనిస్టు కానీ, బీజేపీ కానీ, టీడీపీ కానీ, టీఆర్ఎస్ కానీ అన్ని పార్టీల సహకారంతో గ్రంథాలయం అంటే అందరిది. గ్రంథాలయం కాడ ఓట్లు లేవు, గ్రంథాలయం కాడ రాజకీయాలు లేవు. ఇది ప్రభాకరణ గారికి కూడా చెప్పిండు. మనం అంతా ఊరి అభివృద్ధికి, యువత అభివృద్ధికి, యువతను వాళ్ళను విజ్ఞానవంతులను చేయాలి, విద్యావంతులను చేయాలి. వాళ్ళ శక్తి సామర్థ్యాలు వాళ్ళు తెలుసుకునేటట్టు చేయాలి. వాళ్ళు రాబోయే రోజుల్లో వాళ్ళ ఇళ్ళకు, వాళ్ళ ఊళ్ళకు వాళ్ళ శక్తి సామర్థ్యాలు, వాళ్ళ విద్యను ఒక బలంగా తీసుకొచ్చి వాళ్ళకి చేయాలి. రాజకీయాలు అనేది నెక్స్ట్, తర్వాత వాళ్ళ ఇష్టం. రాజకీయాలు ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది ఆలోచించాలి. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ దేశంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయి మీదనే ఆ కోర్టులో పనిచేసే 70 ఏళ్ళ అడ్వకేట్లు బూట్లు చెప్పులు రావటటువంటి పరిస్థితి వచ్చింది. ఇది ఎంత బాధాకరం. ప్రపంచంలో మనము సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అంటే ఆర్బీఐ గవర్నరు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ఇట్లా చెప్పాలంటే అత్యున్నతమైనటువంటి బాధ్యతలు ఉన్నది. ఎలక్షన్ కమిషనర్, ఈ 3-4 చాలా ప్రధానమైనది. ఎలక్షన్ కమిషనర్ వివాదం అయింది, ఆర్బీఐ గవర్నర్ వివాదం అయింది, పెద్ద నోట్లు రద్దు. తర్వాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీదనే ఇలా బూట్లు చెప్పులు కాబట్టి మన భారతదేశ గౌరవం పెరుగుతుందా తగ్గుతుందా ప్రజలు ఆలోచించాలి, ఆ పార్టీ నాయకులు ఆలోచించాలని ఈ సందర్భంగా నా అభిప్రాయం మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఏది ఏమైనా నా పుట్టినరోజు సందర్భంగా మీ అందరికీ మరొకసారి మనమంతా బాధ్యతగా, మనమంతా గౌరవంగా, మనమంతా నాకే అంతా కావాలనుకుంటా మనం ఎదుటోళ్లకు, ఊరికి, సమాజానికి ఏం చేయగలుగుతాం, ఏం చేస్తే మన ఊళ్ళే మన ప్రాంతానికి అభివృద్ధి కాగలుగుతుంది అనేటువంటి ఒక కాన్సెప్ట్ మనందరం డెవలప్ చేసుకొని ఎలక్షన్ అప్పుడే ఎలక్షన్ తర్వాత మనందరం కలిసి ఐక్యంగా అభివృద్ధి చేయాలి. పెద్దలు మన నియోజకవర్గం మన బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి ఉన్నారు. తర్వాత ఈ రాష్ట్రంలో కిషన్ రెడ్డి గారు కూడా కేంద్ర మంత్రి ఉన్నారు. ఎన్నో పనులు చేయొచ్చు. ₹1 కూడా గౌరవల్లి గండిపల్లికి తీసుకురాలేకపోయారు. కేంద్రం నుంచి 100 కోట్లు 200 కోట్లు తీసుకురావచ్చు. నిర్వాసితులు కేవలం 100 కోట్లు 200 కోట్ల కానీ తనలాట అవుతుంది. అవి కూడా మరి ఇక్కడ వాళ్ళు మన ఓట్లు వేయలేదా కేంద్రం ఎంపీలకు? మరి ఇక్కడ వాళ్ళు బీజేపీకి సంబంధించిన ఓటర్లు భూములు వారాయా? లేకపోతే వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు ఓట్లు వేసే వాళ్ళకు, లేకపోతే వాళ్ళకు ఓట్లు వేసిన వాళ్ళకు మన కేంద్రానికి మనం పన్నులు కడతలేమా? కేంద్రానికి మనం పన్నులు కడితే ₹1 కడితే మనకు 10-20 పైసలు వస్తున్నాయి. అదే బీహార్లో, అదే ఆంధ్రప్రదేశ్లో ₹1 కట్టిన వాళ్ళకు ₹3 ₹4 వస్తున్నాయి. అంత పేపర్లు వస్తుంది. ఎంత బాధాకరం. తెలంగాణలో రాబోయే రోజుల్లో మాకు ఓట్లు వేయకున్నా బాధలేదు, మమ్మల్ని గెలిపేయకున్నా బాధలేదు. మా బాధ్యత మేము ఇట్లా చేసి చూపిస్తామని బీజేపీ వాళ్ళు చేయకూడదు. కొద్దిగా వ్యక్తిగతంగా నేను చాలా బాధపడతాను. నేను సర్పంచ్ ఉన్నప్పుడు మొత్తం అప్పుడు 18 వార్డు మెంబర్లు ఉండే, 18 కాంగ్రెస్ గెలలే, 12-13 గెలిచింది. మిగతా ఇంచుమించు 6 గెలలే. 6 వార్డులలో కూడా మిగతా గెలిచిన 12 కాకుండా 6 ఇళ్లలో కూడా నేను ఒక సర్పంచ్గా నేను ఎంతో బాధ్యతగా అక్కడ కూడా నిధులు ఇచ్చేటువంటి, అక్కడ అభివృద్ధి చేసేటువంటి పనులు నా స్థాయిలో చిన్న పదవి స్థాయిలో కూడా చేసిన. మరి అట్లా కూడా చేయాలి.
చేస్తే బాగుంటుంది కదా అనేటువంటి అభిప్రాయం సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తూ ఇవన్నీ ప్రజలు ఆలోచించాలని అయితే నాయకులు కార్యకర్తలు కూడా బాగా ఆలోచించి వాళ్ళ అధినాయకత్వాలతో మాట్లాడారు. ఈ మధ్యలో ఒక చర్చ తీసుకొస్తారు, హుస్నాబాద్ ప్రాంతాన్ని కరీంనగర్లో కలపాలి. చాలా ధర్నాలు చేశారు, చాలా స్టేట్మెంట్లు ఇచ్చారు. అది రాష్ట్ర ఎన్నికలప్పుడు అంబేద్కర్ చౌరస్తాలనే పెద్దలు జీవన్రెడ్డి సాబ్, ముఖ్యమంత్రి అయినటువంటి అప్పుడు కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్న రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఎందుకు చేస్తలేరు అంటారు. మరి అదే 17 పార్లమెంట్ సీట్లు ఉంటే 33 జిల్లాలు చేసాడు. మరి 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 76 అసెంబ్లీ నియోజకవర్గాలే ఆర్డీఓలే ఉన్నాయి కదా. ఒక నియోజకవర్గానికి ఒక ఆర్డీఓ చేస్తే ఇవాళ ఎంతో మన నియోజకవర్గాలు మన ప్రాంతం అంతా అభివృద్ధి చెంది కదా. మరి ఇవాళ ఏం కాబోతుంది, 2029లో ఈ డీలిమిటేషన్ అయి ఒక 53 స్థానాలు పెరుగుతాయి. కాబట్టి మరి ఒక జిల్లాలనే ఒక నియోజకవర్గం మొత్తం ఉండాలి అనేటువంటి పేపర్ వార్త చదువుతున్నాం. మరి ఇవాళ జిల్లా కరీంనగర్లో కలపాలనేటోళ్ళు మీ ప్రభుత్వం ఉన్నది. మరి మీ ప్రభుత్వ పెద్దలతోని, మీ కేంద్ర మంత్రులతోని, మీ ఢిల్లీ నాయకులతోని మాట్లాడి మీరు చేపించచ్చు. అది ఇలా మేము అన్నామని మా మీద నెట్టేసుడు కాదు. ఇలా మీరే ఆలోచించాలి. మీరే ఎక్కడికంటే అక్కడికి వచ్చి మేము మాట్లాడదాం. ఈ నైసర్గికంగా ఈ ప్రాంతాన్ని ఎట్లయితే బాగుంటుందని బీబీ నగర్ నుంచి వయా హుస్నాబాద్ 6 సముద్రాల నుంచి చక్కగా చేరియాల పెద్దపల్లి దాకా రైల్వే లైన్ తీసుకోవచ్చు. ఈ మధ్యలో కొత్త రైల్వే లైన్లు కూడా ఇస్తారు. కేంద్ర మంత్రులు ఇద్దరు నుండి ఒక రైల్వే లైన్ తేలేరా, ఒక గూడ్స్ లైన్ తేలేరా? హైదరాబాద్ నుంచి కరీంనగర్, కరీంనగర్ నుంచి గోదావరి ఒక ఫ్లైఓవర్ కట్టి మరి హైదరాబాద్లో కదా ఎట్లయితే ట్రైన్లు నడిపినట్టు ఒక ట్రైన్ చేస్తే ఎన్ని వేల మంది మరి గోదావరి వయా కరీంనగర్ హైదరాబాద్ రూట్లో యాక్సిడెంట్లకి చచ్చిపోయారు రాజీవ్ రహదారి మీద. ఇవన్నీ ఆలోచించాలి. ఇవన్నీ భవిష్యత్తులో రాబోయే రోజుల్లో నువ్వే చేయాలి, నీకే పదవి ఉన్నదని మనవాడు కాదు. పదవి ఉన్నవాడు చేయాలి. పదవి లేక కూడా కేంద్రంలో అధికారంలో ఉంటే మనం కూడా పని చేయాలి. అన్నీ పాజిటివ్గా తీసుకోవాలని ఈ సందర్భంగా నా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నా. ప్రజల మనిషి, ప్రజల గుండెల్లో చిరకాలంగా అభిమానుల యొక్క అభిమానాన్ని చూరగొంటూ ఇటు నేనున్నానంటూ ప్రతి ఒక్క సేవా కార్యక్రమాలలో ముందుంటూ హుస్నాబాద్ ప్రాంతం నుండి మొట్టమొదటిసారిగా మన కాంగ్రెస్ పాలనలో, పొన్నం గారి పాలనలో జిల్లా గ్రంథాలయ చైర్మన్గా వారు పదవిని అలంకరించడం హుస్నాబాద్కే గర్వకారణంగా భావిస్తూ ఇంతటి సమయాన్ని మాకు వారు కేటాయించి ఈరోజు వారి యొక్క అభిప్రాయాలు మా యొక్క రుద్రాన్యూస్తో పాలు పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రజల తరపున, మా రుద్రాన్యూస్ తరపున కేడం లింగమూర్తి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇంతటితో సమాప్తం.